ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 11వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఒక చేదు నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నారు. ఇక కుంభరాశి వారు అనేది సాయంత్రం జామున తెల్లవారుజామున 4 గంటలకు మీకు ఒక చేదు నిజం అనేది తెలుస్తుంది. మరింత ఎలా సాధ్యమవుతుంది అసలు? ఈరోజు కుంభరాశి వాళ్ళు జన్మించిన వ్యక్తులు ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి మొబైల్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును. యంత్రాలు ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఈ విధంగా మీకు అనేది ఏం జరగబోతుంది, ఈ నిజాన్ని, దానివల్ల ఎటువంటి ఫలితాలు రాబోయే రోజుల్లో ఎదుర్కొనబడుతున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, కుంభరాశి వారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. వీరి యొక్క జీవితంలో గ్రహాల సంచారం అనేది ఊహించని మార్పులు రాబోయే కాలంలో చెడు చేసుకోబోతున్నాయి. ఇక మీ యొక్క రాశి వారిని మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి. ప్రతి వ్యాపారం, ఉద్యోగస్తుల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులపై అధికారుల నుండి మంచి ప్రశంసలు అనేది పొందుకుంటారు. ఉద్యోగార్థులపై అధికారుల నుంచి మీ వైపు సైతం మీరు పొందుకుంటారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులకు మీకు చాలా వాక్యం అనేది కలుగుతుంది. పెరగడంతో పాటు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయి. ఇక ప్రత్యేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మాత్రం ఈ సమయంలో కాస్త అజాగ్రత్తలు వహించిన కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి. కొత్త ఉద్యోగానికి మారాలని అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిసీవ్ చేయండి. అలాగే ప్రమోషన్లతో కూడినటువంటి రెమ్యునేషన్ కూడా, ప్రమోషన్తో కూడినటువంటి ఒక ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో ఉద్యోగాలు మీ యొక్క కష్టాన్ని బట్టి క్రియేటివిటీ చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రమోషన్లు రావడం కానీ, లేదా ఆర్థిక ఉద్యోగం బాధ్యతలు తీసుకోవడం వల్ల మీకు ధన లాభం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రమోషన్ అనేది రావడం వల్ల డబ్బును బాగా సంపాదిస్తారు. అదేవిధంగా దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ లైఫ్లో ఏ విషయానికి కోసం కలలు కంటున్నారో ఆ విషయం మీ లైఫ్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అవన్నీ కూడా మరికొద్దిగా రోజుల్లో మీకు అనేది పూర్తిగా కంప్లీట్గా అవుతుంది. ఇక అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. అదేవిధంగా మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో దిగమింగిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీల సకాలంలో మీ యొక్క రాశి వారి అంటే ఎవరికైనా సహకారాలతో రాక ఆగిపోయినా, లేదంటే మీ యొక్క
రాశి వారికి సగంలో ఆగిపోయినా గాని అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఇక మంచి అభివృద్ధికి సైతం మీ యొక్క రాశి వారు సాధిస్తారు. ఆర్థిక లాభం వల్ల మీతో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా మీరు చాలా కుంభరాశి వారికి లాభం అనేది వస్తుంది. ఇక మీరు కష్టపడడానికి తగినట్లుగా తిరుగులేని విజయం అయితే మీరు అందుకుంటారు అనుకోకండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి మీ యొక్క రాశి యొక్క గ్రహ సంచారం కారణంగా కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా జాగ్రత్త. మీకు అదృష్టం యోగం అనేది పట్టబోతుంది, వర్ణించబోతుంది. ఇది కూడా అతి తక్కువ మందికి మాత్రమే. ఇక మీ యొక్క దృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది. ఇక వారు అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కూడా ఉన్న మీలో పనులన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపార ఉద్యోగాలు అదేవిధంగా అపారమైన విజయం కూడా మీ యొక్క రాశికి సంబంధించిన వ్యాపారం చేస్తున్న వారు, ఉద్యోగస్తులు చేస్తున్న వారు వ్యాపారపరమైన విజయాన్ని ఈ సమయంలో మీరు పొందుకుంటారు. ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ఇక రాశులకు సంబంధించిన కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళటానికి మాట మీ జీవితంలో ఎదురైనటువంటి ఒక లాభదాయకం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా ఆలోచించినటువంటి గనక చక్కటి పరిష్కారం వస్తుంది. అలాగే మీ పైనైనా సరే లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేస్తే వీరి ఖచ్చితంగా 100కి 100% సాధిస్తున్నారన్న మాట. ఇక ఈ రాశికి వ్యక్తుల ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బుల్ని చూస్తూ పొదుపు చేస్తారు. డబ్బు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. వీరికి అస్సలు నచ్చదు అందుకు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు. సొంత ఇంటి కోసం ప్రణాళికను ప్లాన్ చేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా సహనుకూలంగా జరుగుతూ ఉంటాయి. ఇక చదువుల్లో, ఉద్యోగస్తుల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోతున్నటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే అటువంటి సూచన రాబోయే రోజుల్లో కనిపించడం జరుగుతుంది. కోర్టు తగాదాలలో ఉన్నవారికి మీకు సంబంధించినటువంటి భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులను, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.